టీవీకి స్వాగతం. అక్రమ కేసులు ఎత్తివేయాలి. డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు పైన ఒక వ్యక్తి పెట్టిన ఎస్సీ అట్రాసిటీ కేసు తప్పుడు కేసు నమోదు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి సోమవారం మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు కేసు నమోదు చేయడం విషయంలో పూర్తి విచారణ జరిపి కేసు కొట్టివేయాలని కోరారు. సంఘటననే జరగనప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారని డీఎస్పీని ప్రశ్నించారు. పట్టణ ప్రజలు ఆలోచించండి. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అరెస్టు చేస్తున్న స్థానిక శాసనసభ్యులు ఈ విధంగా అరెస్ట్ చేయించడం వల్ల ముక్కుని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళని అక్రమ కేసుల పేరుతో అరెస్ట్ చేస్తే రేపు మెదక్ పట్టణ ప్రజలు కూడా ఆలోచించండి. ప్రజల గురించి, ఈ ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదా? అంటే అడిగితే, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మెదక్ పట్టణ ప్రజల మీదనే వదిలేస్తున్నాం. ఈరోజు నాకు తెలియని వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆయనను కులం పేరుతో తెచ్చినామని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి ముందుకు వచ్చారు. ఇప్పుడు తీసుకుపోతున్నారు. ఒకసారి చూసి నాకు హై బీపీ షుగర్ ఉంది. నాకు ఏది జరిగినా ఇక్కడికి వచ్చినటువంటి పోలీసు వాళ్ళే బాధ్యులుగా మన మెదక్ ప్రజలకు తెలియజేస్తున్నాం. వాళ్ళ మీద రేపు మీరే నాకు మెదక్ ప్రజలే నాకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా నేను ప్రజల పక్షాన పనిచేసిన వ్యక్తిని, ఒక ప్రశ్నించే గొంతుగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ప్రశ్నించకుండా నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మెదక్ పట్టణ ప్రజలు ఆలోచించండి. నాకు ఏది జరిగినా ఇక్కడికి వచ్చినటువంటి కానిస్టేబుల్, మెదక్ పోలీసులే బాధ్యులు అని చెప్పి మెదక్ ప్రజలకు తెలియజేస్తున్నాం. రాత్రి నుండి వేధిస్తూ, రాత్రి నిద్రపోకుండా అనేక రకాలుగా వేధిస్తూ, చిత్రహింసలు చేస్తూ ఈరోజు పొద్దున్నే ఉదయాన్నే నన్ను తీసుకుపోవడానికి రావడం జరిగింది. మెదక్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మెదక్ పట్టణం గురించి, మెదక్ ప్రాంతం గురించి, ప్రాంత సమస్యల గురించి ప్రశ్నించడమే నేను చేసే నేరమా? ఆలోచించమని చెప్పి మెదక్ ప్రజలకు నమస్కరించి చెప్తాను.